వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి మోటా వినిపిస్తున్న పేరు కల్వకుంట్ల కవిత. అయితే ఈవిడ రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అందులో మాట్లాడిన వ్యాఖ్యలే ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అయితే వాళ్ళు అక్కడ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఒక్కో నాయకుడిపై ఒక్కో పదంతో స్పందిస్తూ కవిత ఇచ్చిన రియాక్షన్సే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ముందుగా తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారు కవిత. తన తండ్రి కేటీఆర్ను గొప్ప ఉద్యమ నాయకుడిగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను మరొకసారి గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాత్రం ఆవిడ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ ఒక ఫ్లాప్ సీఎం, అసలు ఆయన ఇప్పటివరకు ఏం చేశారు అంటూ విమర్శించారు. అయితే ఇది ఖచ్చితంగా పెద్ద వ్యాఖ్య. ఇది రాజకీయంగా కూడా చర్చకొస్తోంది. ఇక బీజేపీ నేతైన ఈటెల రాజేందర్ని కూడా గట్టి ఫైటర్గా పేర్కొన్నారు కవిత. ధర్మపురి అరవింద్పై మాత్రం ఆయన అబద్ధానికి ప్రతిరూపం. నోట్లోంచి వచ్చేవన్నీ అబద్ధాలే, నిజాలు ఎప్పుడూ మాట్లాడరు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక మరొక బీజేపీ నేత బండి సంజయ్ గురించి మాట్లాడుతూ కూడా అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు, అయితే అటు లేకపోతే ఇటు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒక్కో పదం స్పందనలు రాజకీయంగా వివిధ అర్థాలని తీసుకొస్తున్నాయి. మరి ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలు కాకుండా ఏపీ రాజకీయాలపై కూడా కవిత తన అభిప్రాయాలు వెల్లడించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆమె ప్రశంసించారు. మరి ఈ వయసులో కూడా పట్టుదలతో మళ్ళీ సీఎం అయ్యే వరకు ఆయన పోరాడారు. అయితే చంద్రబాబు ఈజ్ వెరీ గ్రేట్ అని కూడా మాట్లాడారు కవిత. వీటితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టి లీడర్గా పేర్కొన్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా గుడ్ లీడర్గా గుర్తు చేసుకున్నారు కవిత. అలాగే వైఎస్ షర్మిల కూడా ఏపీకి సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆమె గట్టిగానే పోరాటం చేశారు, కాబట్టి ఆమెకి సీఎం అయ్యే ఛాన్సులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మాట్లాడారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాన్ సీరియస్ పర్సన్గా అభివర్ణించారు. మంత్రి లోకేష్ ఇంకా నేర్చుకుంటున్నారు, బట్ నేర్చుకోవాల్సిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం ఇంటర్వ్యూలో, ఈ మొత్తం మాటల్లో అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్య అయితే తన గురించే చేసింది కవిత. ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ నేనే అంటూ ధీమా వ్యక్తం చేశారు ఆమె. అయితే ఇది కేవలం ఆత్మవిశ్వాసమా లేకపోతే రాజకీయ సంకేతమా అన్నది మాత్రం తెలీదు. కవిత వ్యాఖ్యలలో ఒకవైపు ప్రశంసలు, మరొకవైపు విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు, నాయకత్వ మార్పులు, రాజకీయ సమీకరణాలపై ఇప్పటికే జరుగుతున్న చర్చలు. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ నేతలు కూడా స్పందించడం ప్రారంభించారు. ఒక్కో పదంలో ఇచ్చిన సమాధానాలు రాజకీయ సందేశాలుగా మారాయి. మొత్తానికి కవిత ఇంటర్వ్యూలో మళ్ళీ రాజకీయ వేదికపైకి చర్చకి కేంద్రబిందువయ్యారు. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఎలా మలుపు తిరుగుతాయో, ఎవరు ఎట్లా తీసుకుంటారో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.